రెడ్డిగా తెలంగాణ భవన్లో విద్యార్థులు నిరుద్యోగులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. మేము ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తుందని అన్నారు. తాము గట్టిగా ప్రశ్నిస్తేనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని చెప్పారు. ఇక ఇదే విషయంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. వచ్చిన 18 నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చామని 10 ఏళ్లైన ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ పరీక్ష ప్రశ్న పత్రాలను జురాక్ చేసి అంగట్లో సరుకుల్లాగా అమ్మారంటూ ధ్వజమెత్తారు బల్మూరి వెంకట్. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు, నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇది కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్కరోజన్న ఈ హరీష్ రావు అనేటోడు మాట్లాడిండా? ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిండా? 2-3 సంఘటనలు ఉన్నాయి. మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరీష్ రావుని కలవనీకి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎట్లాగానో సమయం ఇవ్వలే. నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖంపై వేసిన రోజులు హరీష్ రావును మర్చిపోయినవా? నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరులు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోయిన విషయాలను మర్చిపోయినవా? ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి ఇట్లా పేపర్లు తిరిగేస్తున్నావు. ఇదిగో మేము ఇచ్చినాయి. ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు? ఇవాళ కూడా 1,66,000 ఉద్యోగాలు మా 10 ఏళ్ళ మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు? నిజంగా నువ్వు 1,66,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ 10 ఏళ్ళ మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు, 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు? ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు? ఏ రోజు నియామకాలు జరిగినాయి? ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి? దాన్ని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. మరి 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా? లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా? మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా? దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు? అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి? అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి.